ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న ఈ శ్రమలను బట్టి, శోధనలను బట్టి, రోగాలను బట్టి, మానసికమైన ఒత్తిళ్లను బట్టి, కృంగుదలతో, వేదనతో, దుఃఖముతో, భయముతో ఉన్నావా? బాధపడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు నీకు వ్యతిరేకంగా రోగమనే ఆయుధము, అప్పులనే ఆయుధము, మానసిక ఒత్తిళ్ళనే ఆయుధము, పోరాటాలు, శ్రమలనే ఆయుధాలు, కుటుంబంలో సమాధానం లేని స్థితి కలిగించే ఆయుధాలు, ఆ ప్రభావం నీ జీవితంలో పనిచేసిందేమో. కానీ దేవుడి రోజు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు నువ్వు ఇన్ని శ్రమలలో, పోరాటాలలో, వేదనలో, దుఃఖములో, కన్నీటిలో కూడా దేవుని యందు నిరీక్షణతో ప్రార్థిస్తూ దేవునిలో ముందుకు సాగుతున్నావు కదా. నీ ప్రార్థనలు ఏమైపోయినాయేమో అని సందేహాలు నీకు వస్తుండవచ్చు. కానీ ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుడి రోజు నీకు తెలియజేయించినాడు. దేవుని బిడ్డ, భయపడకు, విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు నీకు తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ.